హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు క్యూ లైఫ్‌లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో కంప్లీట్ చెప్తాను. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో అండ్ కామెంట్ బాక్స్‌లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. కింద మీ యొక్క క్యూ లైఫ్‌లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నేను నా యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మీకేదన్నా డౌట్ ఉంటే ఈ యొక్క మొబైల్ నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను ఫర్దర్‌గా మీకు అప్డేట్ అనేది ఇస్తా ఉంటాను. సో, ఇక్కడ మీరు నంబర్ ఎంటర్ చేయంగానే కంగ్రాచ్యులేషన్స్ యువర్ మొబైల్ ఈజ్ అవైలబుల్ అని వస్తది. ఒకవేళ లేదు ఇది ఆల్రెడీ ఇచ్చినట్లయితే ఇది ఆల్రెడీ యూజ్డ్ ఆర్ ఎగ్జిస్టెడ్ అని వస్తది. కాబట్టి ఇది నేను ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ తీసుకుంది తర్వాత ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్‌కి వస్తది. ఆ ఓటీపీని నేను వెరిఫై చేస్తున్నాను. వెరిఫై చేసిన వెంటనే నేను ఇన్‌వాలిడ్ ఆర్ ఎక్స్‌పైర్డ్ ఓటీపీ అని వస్తుంది. ఎందుకంటే నేను తప్పు ఎంటర్ చేశాను. ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకొని అక్కడున్న ఓటీపీని కన్ఫర్మ్ చేస్తున్నాను. మనం కరెక్ట్‌గా ఓటీపీ వెరిఫికేషన్ చేస్తే తర్వాత మీ నేము, పాస్వర్డ్ అడుగుతుంది. నేము, పాస్వర్డ్‌ని కూడా ఎంటర్ చేయండి. నా నేమ్ ఎంటర్ చేశాను. ఇక్కడ అన్‌ఫార్చునేట్‌లీ ఒక పాస్వర్డ్ ఇస్తుంది. బట్ మీకు కావాలంటే అది ఉంచుకోవచ్చు. లేదు మీ పర్సనల్‌గా ఏదన్నా పెట్టుకోవాలంటే పెట్టుకోండి. పాస్వర్డ్ ఎప్పుడైనా సరే ఒక బిగ్ లెటర్ ఉండాలి. తర్వాత స్మాల్ లెటర్స్ అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ తర్వాత నంబర్స్ కూడా ఉండే తర్వాత చూసుకోండి. తరువాత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే యూ ఆర్ రిజిస్టర్డ్ విత్ క్యూ లైఫ్ అని ఉంది. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. నా మొబైల్ నెంబర్ మళ్ళీ ఇస్తున్నాను. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సారీ ఫోన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. అంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఎలా లాగిన్ అవ్వాలో చెప్తాను. మీ యొక్క ఫోన్లో ప్లే స్టోర్ ఉంటుంది. ఆ ప్లే స్టోర్లోకి వెళ్ళి క్యూ లైఫ్ అని సెర్చ్ చేయండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత పైన సెర్చ్ బార్లో క్యూ లైఫ్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. క్యూ లైఫ్ QLIFE లైఫ్ క్యూ లైఫ్ ఆన్లైన్ షాపింగ్ అని ఉంటుందండి. కింద ఉంది కదా క్యూ లైఫ్ ఆన్లైన్ షాపింగ్ అని దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. ఈ యాప్ అనేది మనకి క్యూ లైఫ్ సంబంధించిన ఆన్లైన్ షాపింగ్ అన్నమాట. ఈ డౌన్లోడ్ అయిపోయింది. మన కిబో కాయిన్స్ అనేవి ఈ యొక్క క్యూ లైఫ్లో పంపించి దీని ద్వారా డీ కాయిన్ కన్వర్ట్ చేయాలండి. ఏ విధంగా చేయాలి అంటే కంప్లీట్గా నేను చెప్తాను. ఈ డీ కాయిన్ ద్వారా మనం ఫర్దర్గా రాబోయే రోజుల్లో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇన్స్టాల్ అవుతుంది ఇది యాప్ అనేది. ప్రతి ఒక్కరు తప్పకుండా ముందుగానే క్యూ లైఫ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ మన మొబైల్ నెంబర్ ఇచ్చాము, పాస్వర్డ్ కూడా సెట్ చేసుకున్నాం కాబట్టి ఆ రెండింటి ద్వారా ఇప్పుడు లాగిన్ అవుతామండి. నేను యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. మనకి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఆల్రెడీ మొబైల్ నెంబర్ మీరు ఇచ్చారు కాబట్టి ఆ మొబైల్ నెంబర్ తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇచ్చాను అండ్ పాస్వర్డ్ కూడా ఇస్తున్నానండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే పైన ఇక్కడ కనపడుతున్న మొబైల్ నెంబర్కి మెసేజ్ చేయండి. నాకు వాట్సాప్ మెసేజ్ మాత్రం చేయండి. నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. లేదా ఈ యొక్క వీడియోలో నేను మీ కామెంట్ బాక్స్లో అడిగినా మీకు అప్డేట్ ఇస్తాను. ఇక్కడ లాగిన్ అడుగుతుంది, మీకు కొన్ని అడుగుతుంది, డీటెయిల్స్ ఇవ్వండి. జెండర్ అడుగుతుంది, ఏజ్, మీ యొక్క ఆక్యుపేషన్, తర్వాత స్టేట్ అడుగుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఇవ్వండి. లేదా మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేట్ ఇవ్వండి. ఎంటర్ ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత డిస్ట్రిక్ట్, నేను తెలంగాణలో ఉంటున్నాను. ఇక్కడ తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను.
తెలంగాణ ఖమ్మం డిస్టిక్ అనమాట నేను ఉండేది. ఇక్కడ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ అండ్ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మా వచ్చేసి సత్తుపల్లి అండి. లాస్ట్లో ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత పిన్ కోడ్, ఈ పిన్ కోడ్ని కూడా నేను ఎంటర్ చేస్తున్నాను. అప్డేట్ అని క్లిక్ చేయండి. మీరు కంప్లీట్గా 1-2 సార్లు చూసుకోండి ఏదైనా డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు. మనకి క్యూ లైఫ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొన్ని ప్రోడక్ట్లు అనేది మనకు కనపడుతున్నాయి చూడండి. ఈ హోమ్ పేజ్లో మనకి ఈ ప్రోడక్ట్లు కనపడుతున్నాయి. తర్వాత కింద స్క్రాచ్ కార్డ్ అని, తర్వాత ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. హోమ్ పేజ్, స్క్రాచ్ కార్డు, తర్వాత టాస్క్లు, అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్లు, తర్వాత ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ మనం చూసినట్లయితే నాది ఇంకా యాక్టివేషన్ అవ్వలేదు, ఇప్పుడే లాగిన్ అయ్యాను. దీన్ని పైన మీరు బ్లూ కలర్ ఉంది కదా, అక్కడ క్లియర్ కట్గా మనకి ఒక కోడ్ అనేది ఇస్తుంది. ఎప్పుడు మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ రిఫరల్ లింక్ కాడ ఒకసారి టచ్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఏం కనబడుతుందో. యు ఆర్ నాట్ సబ్స్క్రైబర్ అని కనబడుతుంది చూడండి. సో ఇప్పుడు నేను సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. ఈ సబ్స్క్రిప్షన్ ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. క్రోమ్ యాప్లోకి వెళ్ళి shopco.co.in అని కొట్టండి. మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్లో లాగిన్ ఉంది, లాగిన్ అవ్వండి. యూజర్ నేమ్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అవుతుంది. తర్వాత మీరు డాష్బోర్డ్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అనేది డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. మీ సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే ఇలా ఓపెన్ అవ్వదు. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఓపెన్ అవుతుంది. ఒకవేళ సబ్స్క్రిప్షన్ కావాలంటే నాకు ఒకసారి కాల్ చేయండి. సో నేను ఒకసారి హోమ్ పేజ్లో నేను చూపిస్తాను. నేను సబ్స్క్రిప్షన్ ఒకదానికి యాక్టివేషన్ చేస్తున్నాను. నేను దీన్ని ఓన్లీ యాక్టివేషన్ పర్పస్ మాత్రమే నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నా బ్యాలెన్స్ వచ్చేసి 120 ఉన్నాయి. తర్వాత 1308 కాయిన్స్ ఉన్నాయి. తర్వాత డీ కాయిన్స్ ఏమీ లేవు. డీ కాయిన్ మైనింగ్లో 15 ఉన్నాయి. బ్యాలెన్స్ చూసినట్లయితే 120 ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక నెంబర్ మీద యాక్టివేషన్ అనేది చేస్తున్నాను. క్యూ లైఫ్ యాక్టివేషన్ P2P ట్రాన్స్ఫర్ అని కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ఏదైతే నేను యాక్టివేషన్ చేయాలనుకుంటున్నానో ఆ నెంబర్ ఇస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను ఫస్ట్ చూపించిన నెంబర్కి మీకు ఖచ్చితంగా నేను అప్డేట్ అనేది ఇస్తాను. లేదా యూట్యూబ్లో అడిగినా కానీ కామెంట్ బాక్స్లో నేను అప్డేట్ ఇస్తాను. ఇక్కడ నెంబర్ కొట్టినప్పుడుతోనే మీకు ఏదైతే యాక్టివేషన్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన పర్సన్ యొక్క నేము ఖచ్చితంగా మీకు విజిబుల్ అవుతుంది. దీన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు యాక్టివేషన్ చేయండి. ఇక్కడ సబ్స్క్రిప్షన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నా అకౌంట్లో చూపిస్తున్నాను. ఇందాక మనం చూసినట్లయితే 120 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు 60 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కాయిన్స్ చూసినట్లయితే ఇందాక 1308 కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు 1248 ఉన్నాయి. అంటే 60 రూపాయలు బ్యాలెన్స్, 60 రూపాయలకు సంబంధించిన కాయిన్స్, ఈ రెండు కట్ అవుతాయి అన్నమాట. మనం యాక్టివేషన్ చేసే అకౌంట్లో ఖచ్చితంగా బ్యాలెన్స్ ఉండాలి, కాయిన్స్ ఉండాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అకౌంట్ని యాక్టివేషన్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో అడగండి. నేను మీకు ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ ఈ యొక్క క్యూ లైఫ్ సంబంధించిన లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క సంబంధించిన ప్రాసెస్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.